కన్యా రాశి జాతకులకి సెప్టెంబర్ 7వ తారీఖు రోజున భాద్రపద మాస పౌర్ణమి వేళల్లో అంతా కూడా ప్రధానంగా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో సంభవిస్తుంది. ప్రధానంగా ఆదివారం రాత్రి వేళల్లో రాత్రి 9:56 కూడా గ్రహణం అనేది ప్రారంభమవుతుంది. మరియు మోక్షకాలం అనేది 1:31 కూడా మోక్షకాలం ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో కూడా పట్టు స్నానము, విడుపు స్నానం అంతా కూడా గ్రహణ నియమాలు పాటించుకుంటూ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క నది స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు. లేదంటే కనుక పుణ్యక్షేత్రంలో అంతా కూడా యజ్ఞాది క్రతువులు చేసుకుంటూ ఉంటారు. కన్యారాశి జాతకులకు కూడా ఈ యొక్క అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహణం అనేది కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కావున 6 నెలల వరకు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కన్యారాశి జాతకులకంతా కూడా అఖండ పుణ్యయోగం కలిగే విధంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, గణపతి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ఓం గం గణపతయే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. గ్రహణ సమయంలో విశేషంగా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. దైవత స్మరణ చేయండి. ఒక మెడిటేషన్ లాగా జపాన్ని ఆచరించుకోవడం, ధ్యానంలో ఉండడం అని చేసుకోవడం వల్ల గ్రహణ సమయంలో మనశ్శాంతిగా దేవుడి మీద ఈ యొక్క మీ కష్టాలన్నీ చెప్పుకొని కానీ ప్రధానంగా మీ యొక్క అఖండ పుణ్యయోగం కలిగే విధంగా దేవత స్మరణ చేసుకోవడం కానీ మనశ్శాంతి కలిగే విధంగా మెడిటేషన్ లాగా చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. రాజయోగం కలుగుతుంది. సకల కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు. మీకంతా కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. సకల దేవతా స్వరూపం పంచగావ స్వరూపంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కామధేను స్వరూపంగా ఉంటుంది. కావున గోమాతకి ఎవరైతే ప్రతినిత్యం కూడా సేవ చేస్తూ ఉంటారో గోమాతకంతా కూడా పచ్చి పచ్చి అంటే తోటకూర కానీ గోంగూర కానీ చెప్పడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ఈ ఒక గోంగూర పెట్టడం వల్ల కానీ గోంగూర కానీ దోసకాయని కానీ గోమాతకు సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. రాజయోగం కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కనుక చండీ హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. నవగ్రహాలకి అభిషేకం చేసుకోవాలి. ప్రధానంగా శివుడికంతా కూడా చెరుకు రసంతో పరమేశ్వరుడికి నారికేల జలంతో మామిడి పళ్ళతో ఈ యొక్క ఫల అంటే వివిధ ఫలాలతోటి అభిషేకం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ద్రాక్ష రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల అపముంచు దోష నివారణ కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. రోగ బాధల నుంచి బయటపడడానికి ఆవునేతో అభిషేకం చేసుకోవడం వల్ల అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడతారు. భస్మాభిషేకం చేసుకోవడం వల్ల అపముంచు దోష నివారణ జరుగుతుంది. ప్రధానంగా విశేషమైన ద్రవ్యంతో అభిషేకం చేసుకోవడం వల్ల కోటి రెట్టు పుణ్య ఫలితం కలుగుతుంది. అన్నాభిషేకాన్ని చేసుకోవడం వల్ల సంపూర్ణ శాంతి కలుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు. రుణముక్తేశ్వర ప్రధానంగా రుణముక్తేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. గ్రహణ ప్రభావం నుంచి బయటపడడానికి ఈ యొక్క పరిహారం అంతా కూడా ఆచరించండి. అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా సెప్టెంబర్ 7వ తారీఖు రోజున సంభవిస్తుంది. శతభిష నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు మధ్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది. ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం, మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు ధనుస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ 4 రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది. చంద్రగ్రహణ ప్రభావం అనేది 6 నెలల వరకు ఈ ప్రభావం అంతా కూడా విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. సకల గ్రహదోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు కానీ, ప్రధానంగా రాహువు కానీ, కేతువు కానీ, ఈ యొక్క చంద్రుడు కానీ, బృహస్పతి కానీ, శుక్రుడు కానీ ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే కనుక జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. మీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీనరాశి వాళ్ళకి మద్యం ఫలితాలు, మరియు మిథున రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు, మరియు ఇక్కడ
వృషభ రాశి వాళ్ళకి కూడా మధ్యమ ఫలితాలుగా, తులారాశి వాళ్ళకి కూడా మధ్యమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ 4 రాశి వాళ్ళకి మధ్యమ ఫలితాలుగా ఉంటుంది. మీరంతా కూడా దానాలు చేసుకోవాలి. విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు తీసుకోవడం గానీ, మినుములు దానం చేసుకోవడం, ఆవు నెయ్యిని దానం చేసుకోవడం, వెండి సర్పబింబాన్ని గానీ చేసుకోవడం వల్ల, కంచు పాత్రలో అంతా కూడా ఆవు నెయ్యిని వేసి బ్రాహ్మణోత్తంకంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి. ఇక్కడంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా నల్ల నువ్వులను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అధమ ఫలితాలుంటే 4 రాశి వాళ్ళు ఎవరైతే గనక చూసుకుంటే, ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. కన్యా రాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు మకర రాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ 4 రాశి వాళ్ళకి కూడా గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది. గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, రాహుకి, చంద్రుడికి, బృహస్పతికి, శుక్రుడికి, శనీశ్వరుడికంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. మీ జన్మ జాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి. గోచారంలోని గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క కదలిక అంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్దీ ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు. మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఏంటిదంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయోగం సిద్ధించడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం గానీ, అష్టైశ్వర్య యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం గానీ చేయడం వల్ల, జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. లేదు మేమంత ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి. ఖర్చు లేకుండా మీకంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. స్వల్పమైన శాంతితోటి కోటి రెట్లు పుణ్య ఫలితంగా ఇచ్చే విధంగా చేస్తున్నాం. లేదు అమ్మవారి నామస్మరణ చేసుకోండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శుద్ధిగా ఉంది. జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి. భగవంతుడి నామస్మరణ చేసుకోండి. మంచి ఫలితాలు పొందండి. శ్రీమాత్రే నమః.